Prove that 3 times the square of any side of an equilateral triangle is equal to 4 times the square of the altitude. ఏమని ప్రూవ్ చేయమంటున్నాడు? ప్రూవ్ దట్ 3 times the square of any side of an equilateral triangle. ఈక్వలేట్ ట్రయాంగిల్లో అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయిగా. ఒకవేళ ఈక్వలేట్ ట్రయాంగిల్ ఒక సైడ్ని ఏ అనుకున్నాం అనుకోండి, సో 3 times the square of any side అంటే 3 times అంటే 3 ఇంటూ టైమ్స్ అంటే ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్, ఆ సైడ్ ఏ అనుకున్నాం కాబట్టి దాని స్క్వేర్ అంటే 3 times ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు ఏం చూపించాలి? 4 times ద స్క్వేర్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ అంటే ఏంటి? హైట్. 4 times అంటే 4 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. ఆల్టిట్యూడ్ని హెచ్ అనుకున్నాం అనుకోండి, హెచ్ స్క్వేర్. సో 3 ఇంటూ 3 times ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఆఫ్ యాన్ ఈక్వలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 times ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్ అని ప్రూవ్ చేయాలి. సో చూద్దాం, ఇక్కడ మనకు ఒక ఈక్వలేట్ ట్రయాంగిల్ కావాలి. సో ఈక్వలేట్ ట్రయాంగిల్లో మనకి అన్ని సైడ్స్ ఈక్వల్గా ఉంటాయన్న విషయం ఆల్రెడీ తెలుసు. సో నేను ఇక్కడ ఒక ఈక్వలేట్ ట్రయాంగిల్ తీసుకున్నాను, ఏబిసి. అందులో 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి. సో ఆ ఈక్వల్ సైడ్ని ఏ అని చూపించాను. ఏమని ప్రూవ్ చేయమంటాడు? 3 times ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ అంటే 3 ఇంటూ ఎనీ సైడ్ అండ్ అన్ని సైడ్స్ ఈక్వలే కాబట్టి ఆ సైడ్ని మనం ఏ అనుకున్నాం, దాని స్క్వేర్ అంటే స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ 3 ఇంటూ ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4 times ద అంటే 4 ఇంటూ స్క్వేర్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్. ఈ ఆల్టిట్యూడ్ని మనం ఏమనుకున్నాం, ఇక్కడ హెచ్ అనుకున్నాం కాబట్టి దాని స్క్వేర్ అంటే హెచ్ స్క్వేర్. ఇది మనం ప్రూవ్ చేయాలన్నమాట. సో గివెన్ ట్రయాంగిల్ ఏబీసీ ఈజ్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ హూజ్ ఈక్వల్ సైడ్ ఈజ్ ఏ. ఏడీ ఈజ్ పర్పెండిక్యులర్ టు బీసీ. హైట్ కావాలి కాబట్టి ఆ లైట్ ఏడీ ఈక్వల్ టు ఏమనుకున్నాను, హెచ్. కానీ ఈక్వలేటర్ యాక్చువల్ అయితే పర్పెండిక్యులరు మీడియన్ వేరువేరుగా ఉంటాయి. కానీ ఈక్వలేటర్ యాంగిల్లో పర్పెండిక్యులరే మీడియన్ అవుతుంది. మీడియన్ అంటే ఏంటి? ఒక వర్టెక్స్ నుండి డ్రా చేసిన లైన్ సెగ్మెంట్ దాని ఆపోజిట్ సైడ్కి మిడిల్లో టచ్ అయితే దాన్ని మీడియన్ అంటారు. నిజానికి మీడియన్ పర్పెండిక్యులర్ ఉండాల్సిన అవసరం లేదు, అలానే పర్పెండిక్యులర్ మీడియన్ అవ్వాల్సిన అవసరం లేదు. కానీ ఈక్వలేటర్ యాంగిల్ ఇవి రెండు ఒకటి అనమాట. అంటే ఈ పర్పెండిక్యులరే మీడియన్ కూడా అవుతుంది. మీడియన్ అంటే ఏంటి? ఇది కరెక్ట్గా బీసీని మిడిల్లోనే టచ్ చేస్తుంది అనమాట. సో అంటే బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ. దీని రెండు ఈక్వల్ పార్ట్స్గా చేస్తుంది. డి మిడ్ పాయింట్ అంటే టోటల్ ఏ అయితే దానిలో హాఫ్ ఉంటుంది, ఇది a/2. ఇది కూడా ఎంత ఉంటుంది అప్పుడు ఇక్కడ? a/2. సో సిన్స్ ఏడీ ఆల్సో మీడియన్, బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ ఈజ్ ఈక్వల్ టు a/2. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు డీసీ ఈజ్ ఈక్వల్ టు a/2. ఇంకా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? 3 times ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఈక్వల్ టు 4 times ద స్క్వేర్ ఆఫ్ ఆల్రెడీ. ఇది కావాలి. ఇక మనం ఇందులో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుందాం. ఇక్కడ 2 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇది పర్పెండిక్యులర్ కాబట్టి ఏడీబీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది, ఏడీసీ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇది మీ ఇష్టం. మీకు ఇష్టం వచ్చిన ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. నేను ఏడీబీ తీసుకుంటున్నాను. సో ఇన్ ట్రయాంగిల్ ఏడీబీ ఇందులో పైథాగరస్లో అప్లై చేస్తాను అన్నమాట. ఎందుకంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా అది. ఇక్కడ యాంగిల్ ఏడీబీ 90, డి వద్ద 90 ఉంది. యాంగిల్ ఏడీబీ ఈజ్ ఈక్వల్ టు 90. సో దేర్ ఫోర్ పైథాగరస్లో హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఇక్కడ హైపోటెన్యూస్ ఏంది? ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఏడీ స్క్వేర్, ఇంకో సైడ్ స్క్వేర్ బీడీ స్క్వేర్. సో హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ స్క్వేరు ప్లస్ బీడీ స్క్వేరు, ఏడీ స్క్వేర్ ప్లస్ బీడీ స్క్వేర్. ఇక్కడ ఏబి అనే దాన్ని ఏమనుకున్నాం మనం? ఏ అనుకున్నాం. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడీ ఇక్కడ ఏంటి? హైట్, దాన్ని హెచ్ అనుకున్నాను, హెచ్ స్క్వేర్ ప్లస్ బీడీ. యాక్చువల్ అది బీసీలో హాఫ్ ఉంటుంది. నిజానికి ఇది పర్పెండిక్యులర్, కానీ ఇక్కడ ఈక్వలేటర్ ట్రయాంగిల్ అది మీడియన్ కూడా అవుతుంది. అది మీడియన్ అంటే దీన్ని కరెక్ట్గా మధ్యలో టచ్ అవ్వాలి. అందువల్ల బీసీలో సగం ఉంటుంది, అది a/2 స్క్వేర్ ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై 4. ఏ ఉన్న టర్మ్స్ వైపు తెచ్చుకుందాము. సో ఇక్కడ ఆల్రెడీగా ఏ స్క్వేర్ ఉంది. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ నుండి ఏ స్క్వేర్ బై 4 కూడా యువతలకు వస్తే మైనస్ ఏ స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో ముందు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బై ఫామ్ 4 యువతలకు వస్తే ఇంటూ. అది ఎప్పుడు ఆర్హెచ్ఎస్ మొత్తానికి కామన్ 4 మొత్తానికి కలిపి ఒకటి బై 4 ఉన్నట్టయితే అప్పుడు పంపించాలి. కానీ ఇక్కడ 4 కేవలం ఏ స్క్వేర్కి మాత్రమే కాబట్టి ఈ మొత్తం ఫ్రాక్షన్ యువతలకు వస్తుంది అనమాట. ఇక్కడ ఎల్సిఎం చేద్దాము. రెండు ఫ్రాక్షన్స్ ఎలా ఎల్సిఎం చేయాలి? మనకి డినామినేటర్ ఎల్సిఎం ఎంత అవుతుంది? ఇక్కడ మనకి 4. ఫస్ట్ టేబుల్లో 4 టైమ్స్ పోతుంది. 4ని న్యూమరేటర్తో మల్టిప్లై చేసి ఇక్కడ వేయాలి. 4 ఇంటూ ఏ స్క్వేర్. సో 4a స్క్వేర్, సారీ చూడండి, 4 టైమ్స్ పోతుంది. 4a స్క్వేర్ మైనస్ 4 రెండు సేమే కాబట్టి పైది న్యూమరేటర్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఎందుకని 4th టేబుల్లో 4 1 టైం పోతుంది. 1 ఇంటూ ఏ స్క్వేర్ వస్తుంది.
ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. 4a స్క్వేర్లో ఒక ఏ స్క్వేర్ తీసేస్తే 3a స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. బై ఫామ్లో ఉన్న 4 యువతలకు వస్తే ఇంటూ అవుతుంది. సో 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4h స్క్వేర్. బిగినింగ్లో మనం ఏం ప్రూవ్ చేయాలన్నాడు, 3 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ఆల్టిట్యూడ్. ఇదే మనం చెప్పింది ఫస్ట్ బిగినింగ్లో, ఇది ప్రూవ్ చేయాలని చెప్పాక అదే వచ్చింది ఇక్కడ. 3a స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇంటూ హెచ్ స్క్వేర్. ఇక్కడ చూడండి, నేను సెంటెన్స్ ఫామ్లో రాస్తాను. 3 ఇంటూ అన్నాడు కాబట్టి 3 టైమ్స్ ద ఏ స్క్వేర్, ఏ అంటే సైడ్ కాబట్టి ఏ సైడ్ అయినా అన్ని సైడ్స్ ఈక్వలే కాబట్టి ఎనీ సైడ్ స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఏ ట్రయాంగిల్కి సంబంధించింది, ఆఫ్ అండ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ మధ్యలో ఈజ్ ఈక్వల్ టు, కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ద 4 ఇంటూ కాబట్టి 4 టైమ్స్ ద హెచ్కి స్క్వేర్, హెచ్ని ఆల్టిట్యూడ్ అంటారు, ఆల్టిట్యూడ్ ఒక స్క్వేర్కి ఈక్వల్ అయింది అంటే 4 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ దేనికి సంబంధించిన హైట్, అది ఈక్విలేటర్ యాంగిల్కి. సో ఇట్స్ హెచ్ని ఏమంటాం ఇక్కడ, ఆల్టిట్యూడ్. సో ప్రూవ్ చేశానుగా. 3 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఆఫ్ అన్ ఈక్విలేటర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ద స్క్వేర్ ఆఫ్ ఇట్స్ ఆల్టిట్యూడ్. సో ఏ అనుకోవటం, హైట్ గీసుకోవటం, ఈ సైడ్లో సగం మీడియన్ అవుతుంది, అది సగం అవుతుంది. ఏ/2 హైట్ హెచ్ అనుకోవటం, ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని పైథాగరస్లు అప్లై చేయడం. ఏ స్క్వేర్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్ ప్లస్ a/2 హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ బై 4, అది యువతలకు వస్తే మైనస్ అవుతుంది, ఎల్సిఎం చేసేసి. సో 4a స్క్వేర్ మైనస్ a స్క్వేర్ బై 4 అంటే 4a స్క్వేర్లో a స్క్వేర్ తీస్తే 3a స్క్వేర్ బై 4 బై ఫామ్ 4 యువతలకు వస్తే ఇది 3a స్క్వేర్ ఈక్వల్ టు 4h స్క్వేర్. కానీ ఒక్కొక్కసారి ఈ ప్రాబ్లమ్ని ఇలా డైరెక్ట్గా కాకుండా, అంటే టెక్స్ట్ బుక్లో ఉన్నట్టుగా కాకుండా ఇంకో విధంగా అడగచ్చు. ఎట్లా అంటే, సో ఇలా అడుగుతుంటాడు, షో దట్ హైట్ ఆఫ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ, అంటే √3/2 ఇంటూ సైడ్. ఇలా అడగచ్చు ఇదే క్వశ్చన్. అసలు ఈ క్వశ్చన్ ఇందాక అడిగిన స్ట్రక్చర్కి దీనికి డిఫరెంట్ చూడండి. అంటే ఏమంటున్నాడు, షో దట్ హైట్ ఆఫ్ an ఈక్విలేటర్ ట్రయాంగిల్ √3/2 ఇంటూ అని ప్రూవ్ చేయాలి. సో ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క హైట్కి ఫార్ములా ఇది, √3/2 ఇంటూ ఎలా ప్రూవ్ చేయాలి. సేమ్ ఈ క్వశ్చన్కి కూడా ఆన్సర్ ఇదే, ఇలానే ప్రూవ్ చేయాలి. సో ఇలా అడిగినా కూడా ఇంతే చేయాలి. కానీ లాస్ట్లో ఈ స్టెప్ వచ్చిన తర్వాత, ఎక్కడైతే ఇలా మాకు ఇంతవరకు వచ్చిందో ఇక్కడ నుంచి ఇంకొద్దిగా దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వస్తుంది. ఏమని ప్రూవ్ చేయాలి మనం ఇక్కడ, సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ అని ప్రూవ్ చేయాలి. సో హెచ్ కావాలి. ఈ 4 యువతలకు వస్తే ఏమవుతుంది, బై ఫామ్ అవుతుంది, అంటే 3a స్క్వేర్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హెచ్ స్క్వేర్. సో దేర్ ఫోర్ హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 3a స్క్వేర్ బై 4లో రాసుకోవచ్చుగా. నాకు హెచ్ కావాలి. సో ఇక్కడ స్క్వేర్ తీస్తే రూట్ వస్తుంది, స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4. సో ఇక్కడ ఏమేమి రూట్ ఉంది, √3, 4కి రూట్ ఉంది ఎంత, 2, ఇక రూట్ ఉండదు. ఏ స్క్వేర్కి రూట్ ఎంత, రూట్ క్యాన్సిల్ అయితే ఏ. సో చూడండి, నేను ప్రూవ్ చేస్తాను. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/2 ఇంటూ ఏ, అదే కూడా ప్రూవ్ చేయమంది. సో మనం ఇందాక ఇక్కడైతే ఈ ప్రాబ్లంలో 3a స్క్వేర్ ఈక్వల్ టు 4h స్క్వేర్ ప్రూవ్ చేసాము, అక్కడి నుంచి కొద్దిగా కంటిన్యూ చేయాలి. 3a స్క్వేర్ ఈక్వల్ టు 4h స్క్వేర్ అంటే మనకు హెచ్ కావాలి కాబట్టి హైట్కి ఫామ్లో అడుగుతున్నాడు కాబట్టి ఇంటూ ఫామ్లో ఉన్న 4 కి వస్తే బై ఫామ్ అవుతుంది. సో దేర్ ఫోర్ హెచ్ స్క్వేర్ ఈక్వల్ టు 3a స్క్వేర్ బై 4, హెచ్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 3a స్క్వేర్ బై 4, హెచ్ కావాలి. ఇక్కడ √3, 3కి రూట్ లేదు, 4కి రూట్ ఉంది, 2 2 0 4, ఏ స్క్వేర్కి రూట్ ఉంది ఏ. సో √3/2 ఇంటూ ఏ. ఒక్కొక్కసారి దీన్ని ఇంకో విధంగా అడగచ్చు, ఏరియా ఆఫ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్ అంటే √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో ఇట్లా అడగచ్చు, ఇలా ప్రూవ్ చేయమనొచ్చు. షో దట్ ఏరియా ఆఫ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈక్వల్ టు √3/4 ఇంటూ ఏ స్క్వేర్. సో క్వశ్చన్ టెక్స్ట్ బుక్లో ఉన్నది అడిగినా, హైట్ కనుక్కోమన్నా, ఏరియా అడిగినా కంపల్సరీ ఇదంతా చేయాల్సింది. ఎక్కడ దా చేయాలి, ఇక్కడ దా చేయాలి. ఇక్కడ నుంచి హెచ్ని సబ్జెక్ట్ చేసుకుని హెచ్ కనుక్కుంటే హైట్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ ఏరియా అడిగితే ఎట్లా, ఇది కావాలి. ఏరియా కొత్త ఫార్ములా, ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఫార్ములా √3/4 ఇంటూ ఏ స్క్వేర్. అది కూడా చూడండి, హైట్ వచ్చిన తర్వాత ఇంకొద్ది కంటిన్యూ చేయాలి. ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, దేనికైనా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ ఈ ట్రయాంగిల్కి ఏరియా కడతాను మనం, బేస్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఏ ఇంటూ హైట్, ఈ హైట్ అన్నమాట. ఆ హైట్ ఆల్రెడీ మనం ఇందాక కనుక్కున్నాం చూడండి, ఇక్కడ ఉంది హైట్. సో √3/2 ఇంటూ ఏ. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేయండి. సో పైన మల్టిప్లై చేయండి, √3 బై నంబర్స్ 2 2 0 4,
లెటర్స్ ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ప్రూవ్ చేశానా. సో ఏరియా ఆఫ్ అన్ ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ √3/4 ఇంటూ ఏ స్క్వేర్, అంటే √3/4 ఇంటూ సైడ్ స్క్వేర్. సో 3a² ఈక్వల్ టు 4h² వచ్చిన తర్వాత హెచ్ని సబ్జెక్ట్ చేసుకుంటూ హెచ్ కనుక్కుంటే హైట్ వస్తుంది. హైట్ వచ్చిన తర్వాత ఏరియా కట్టచ్చు. హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ వేసి, హాఫ్ ఇంటూ బేస్ అంటేనేమో ఎనీ సైడ్ కాబట్టి ఏ, హైట్ ఇప్పుడే మనం కనుక్కున్నాం √3/2 ఇంటూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కావాల్సిన √3/2 ఇంటూ 2 4 ఏ ఇంటూ ఏ స్క్వేర్. సో ఈ క్వశ్చన్ని టెక్స్ట్ బుక్లో ఉన్న విధంగా అడగాల్సిన అవసరం లేదు. సో 3 times ద స్క్వేర్ ఆఫ్ ఎనీ సైడ్ ఈక్వల్ టు 4 times ద స్క్వేర్ ఆఫ్ హైట్ అని అడిగినా, లేదు హైట్ ఆఫ్ ద ఈక్వలేటర్ ట్రయాంగిల్ కనుక్కోమన్నా, లేదు ఏరియా ఆఫ్ ద ఈక్వలేటర్ ట్రయాంగిల్ కనుక్కోమన్నా ప్రాబ్లమ్ని ఇక్కడ దాకా అయితే కంటిన్యూ చేయాలి. 3a² ఈక్వల్ టు 4h² దాకా. అక్కడ నుంచి హైట్ని సబ్జెక్ట్ చేసుకుంటే హైట్ వచ్చేస్తుంది. హెచ్ కనుక్కోవాలి. హెచ్ వచ్చిన తర్వాత ఏరియా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ ఫార్ములా వేసి వచ్చిన హైట్ని అందులో సబ్స్టిట్యూట్ చేసి బేస్ బదులు ఏ పెడితే ఏరియా ఫార్ములా కూడా వచ్చేస్తుంది అనమాట.